ఓకే. 4, 5 రోజులు చదువుతున్నాయా ఓకే. రాయి పడినాము. ఓకే. ఇప్పుడు భూ వైద్యం అనేది మీరు ఈ పొలంలో వాడారు కదా? భూ అయితే 3 సార్లు వేసామండి దీన్ని. ఆ! ఎకరానికి 25 కేజీల కాడికి ఓకే. 3 సార్లు వాడాము. దాంతోపాటు ఒకసారి ఫర్టిలైజర్ వాడింది. ఓకే. రిజల్ట్ అయితే బాగానే ఉంది. రిజల్ట్ బాగానే ఉంది. అంటే దిగుబడి ఎంత వస్తుందో చూడాలి. ఓకే. అంటే దీంట్లో పురుగు మందుల వాడకం గానీ, తెగుళ్ళ మందు వాడకం గానీ ఎలా ఉందండి? తక్కువే ఉంది బాగా. ఓకే. మీది పక్కన ఇంకొక చేలో కూడా వాడారు కదా? ఇప్పుడు అది కూడా కటింగ్ స్టేజ్‌కి వచ్చిందా? అది ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? అది కొంచెం అది వేరే మా ఫర్టిలైజర్ వాడాము. ఓకే. అది ఇంకో 10 రోజులు ఉండేదట్టుంది కటింగ్కి. కటింగ్‌కి అది ఇంకా 10 రోజులు పడుతుంది. ఇది మాత్రం కటింగ్ వచ్చేది. కటింగ్ స్టేజ్ వచ్చేసింది. ఓకే. ఇది వెరైటీ ఏంటి స్వామి? ఇది జైజైలు అది ఒకటే సేమ్ వెరైటీ ఏసింది. కానీ కటింగ్ అది ఇంకా 10 రోజులు పడుతుంది. ఇది మనకి ముందుగా వచ్చేసిందనమాట. ఓకే స్వామి. అంటే ఇప్పుడు మీరు దీన్ని బట్టి చూస్తే దిగుబడి పరంగా పర్లేదనుకుంటారా? అంటే రేపు కౌంట్ అయ్యాక టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇప్పుడు ఓవరాల్‌గా దిగుబడి పర్లేదనిపిస్తుందా ఓ రకంగా? బాగానే ఉంది. అది ఎంత వస్తుంది అనేది చూడాలి. ఓకే. ఇక్కడ మీదొచ్చేసి మన పల్నాడు జిల్లా కింద వస్తుంది. రావిపడి మండలం నరసరావుపేట నియోజకవర్గం.